ఎస్డిపి పార్టీ నాయకుడు నేషనల్ ప్రెసిడెంట్ గారు ఎల్కే ఫైసాబ్ గారిని నిన్న ఢిల్లీలో ఉదయం 10 గంటలు 11 గంటల ఆ టైంకి అరెస్ట్ చేసినారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసినారంటే వాళ్ళు రీజన్ లేదు, ఏం లేదు వాళ్ళకు. కానీ ఒకటే టార్గెట్ ఉంది వాళ్ళకు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనము ఒబ్బొడ్డు స్థలాల గురించి మంది ముందర పోతున్నాము, మధ్యలో దూసుకొని పోతున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒకటి వంకట వాళ్ళు నిలబెట్టాలని చేస్తున్నారు. వాళ్ళు కానీ పెద్ద కుట్ర ఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళది. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఎస్డిపి పార్టీ డిమాండ్ అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకవేళ మా లెక్క సర్వీస్ చేసి చెప్పారు. మీరు ఏనాడైనా కానీ మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒక రక్తం ఇచ్చినారా, బాటలు రక్తం ఇచ్చినారా? ఏనాడు ఎవరైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినారు? మీరు ఏనాడు ఇవల్ల మీకు అవసరం లేదు. ఎంతసేపు అయినా మీరు ఏదో ఒకటి చేయాలి, ఏదో రెచ్చగొట్టాలని ఉద్దేశంతో ఉంటారు మీరు. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్డిపి పార్టీ నుంచి మేము ఈ సమస్య అనేది ఆగదు. మీ ఇష్టం వచ్చి మీరు ఏదైనా చేసుకోండి. మా లీడర్ మాకు ఇచ్చిపెట్టినంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇల్లే జరుగుతాయి. నిన్నని మనం ఏదో రాష్ట్రంలో చేసినాము, ధర్నాలు చేసినాము, మళ్ళా ఈరోజు మనం స్టేట్ లోనే చేస్తున్నాము, చాలా సార్లు చేస్తున్నాము. కానీ ఇది ఎంతవరకు న్యాయం కాదు. ఇది దయచేసి మీరు మా లీడర్ ఇచ్చినా ఇంత తొందర ఇచ్చారుగా అంత బాగుంటుంది. లేదంటే మళ్ళా లేని కొన్ని మిమ్మల్ని చూంటారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాలి, వాస్తవంగా ఆల్రెడీ చెప్పాలంటే ప్రభుత్వం పడిపోయింది. పడిపోయిన ప్రభుత్వానికి ఇద్దరు మహానుభావులు మళ్ళా నీళ్లు పోసినారు. వీళ్ళకి ఏమో పోయాలో చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఆల్రెడీ పార్టీ పడిపోయింది. పడిపోయిన పార్టీ ఇద్దరు చేశారు. ఏమన్నా ఇలా ఓటు బ్యాంక్ ఇలా ఇంటి ఓటు బ్యాంక్ చేశారు. వీళ్ళు ప్రజల ఓటు బ్యాంక్ గెలిచినారు. గెలిచిన ఇవాళ ప్రజలు ఉండాలా? ఇల్లు ప్రజల ఫేవర్ ఉండాలా లేకపోతే మోడీ ఫేవర్ ఉండాలా? మోడీ ఫేవర్ మాట్లాడతారా? మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మీరు కూడా రాబోయే రోజులకు ఖచ్చితంగా మీరు గుణపాఠం చెప్తారు. పార్టీ అభినందించడము. ఈ అవకాశం ఇచ్చే వాళ్ళకు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, లీడర్లకు, యజమానులకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. జై హింద్, జై సిపిఐ.